నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం. చూడ్డానికి చాలా చిన్న కథే, కాని ఇందులో చాలా లోతైన నీతి దాగుంది. ఒకే ఒక సరైన నిర్ణయం మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలదో ఈ కథ వింటే మనకే అర్థమవుతుంది. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అనుకోకుండా మనకి ఏదైనా విలువైన వస్తువు దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఈ ప్రశ్నే ఈ కథ మొత్తానికి ప్రాణం లాంటిది. సరే, ఆ ప్రశ్నను మనసులో పెట్టుకుని కథలోకి వెళ్దాం. మన కథంతా ఒకే ఒక్క బంగారు నాణ్యం చుట్టూ తిరుగుతుంది. మన కథలో ముఖ్య పాత్ర రవి. అతను ఒకరోజు అడవిదారిలో వెళ్తుండగా నేలమీద ఏదో మెరుస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక బంగారు నాణెం. ఒక్కటే నాణెం, కాని చాలా విలువైనది. ఇప్పుడు చూడండి, ఆ నాణెం చూడగానే రవికి వచ్చిన మొదటి ఆలోచన చాలా సహజమైనది. బహుశా మనలో ఎవరికైనా అదే ఆలోచన వస్తుందేమో. వావ్, ఇది నా అదృష్టం, దీన్ని నేనే ఉంచుకుంటాను అని మనస్సులో అనుకున్నాడు. కాని కథ అక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే ఆశ పుట్టిన మరుక్షణమే రవి మనసులో ఒక పెద్ద సంఘర్షణం మొదలైంది. అదే అతనికి ఎదురైన ఒక నైతిక పరీక్ష. ఆ నాణ్యాన్ని చేతిలోకి తీసుకుని చూస్తున్నప్పుడు అతనిలో మరో ఆలోచన మెదిలింది. ఒక్క నిమిషం, ఈ నాణెం దానంతట అదే ఇక్కడికి ఎలా వస్తుంది? ఎవరో పాపం దీన్ని పోగొట్టుకొనుంటారు కదా, వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. చూశారా, ఇప్పుడు రవి ఒక పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. అతని ముందు రెండు దారులున్నాయి. ఒకటి, చాలా సులభమైన దారి, ఆ నాణ్యాన్ని జేబులో వేసుకోవడం, ఎవరికీ చెప్పకుండా తన అవసరాలకు వాడుకోవడం, సింపుల్. ఇక రెండోది, కొంచెం కష్టమైన దారి, కాని సరైన దారి. దాని అసలైన యజమాని ఎవరో వెతికి పట్టుకుని వాళ్లకి తిరిగిచ్చేయడం. ఇది కేవలం ఒక నాణెం గురించిన నిర్ణయం కాదు, తన వ్యక్తిత్వానికే ఒక పెద్ద పరీక్షనమాట. మరి రవి చివరికి ఏ నిర్ణయం తీసుకున్నాడు? తన నిజాయితీ వల్ల అతనికి ఏం దక్కిందో ఇప్పుడు చూద్దాం. అతను కష్టమైన సరే సరైన మార్గాన్నే ఎంచుకున్నాడు. ఆ నాణ్యాన్ని తీసుకుని నేరుగా ఊళ్ళోకి వెళ్ళాడు. అందర్నీ పిలిచి, నాకు దారిలో ఒక బంగారు నాణ్యం దొరికింది, ఎవరైనా పోగొట్టుకున్నారా అని అడిగాడు. అప్పుడు ఆ నాణ్యం యజమాని వచ్చి అది తనదే అని చెప్పగా రవి ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని ఆయనకు తిరిగిచ్చేశాడు. ఇప్పుడు ఆ యజమాని ఎంత ఆనందపడ్డాడో చూడండి. పోయిన నాణెం దొరికినందుకు సంతోషం ఒకటైతే, రవి నిజాయితీ చూసి ఆయనకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. ఈ రోజుల్లో కూడా ఇంత మంచివాళ్లున్నారా అని ఆశ్చర్యపోయాడు. రవి నిజాయితీకి మెచ్చుకుని ఆ యజమాని అతనికి ఒక బహుమానమిచ్చాడు. అంటే మంచి పనికి ఎప్పుడూ మంచి ప్రతిఫలముంటుంది. రవి ఒక నాణ్యాన్ని వదులుకుంటే దానికి బదులుగా గౌరవం, ఒక మంచి బహుమానం సంపాదించుకున్నాడు. సరే, కథ విన్నాం, రవికి బహుమానం వచ్చింది, అంతా బాగుంది. కాని ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? అసలైన సంపదంటే ఏంటి? ఈ కథలోని నీతి అంతా ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది. అదే నిజాయితీ. నిజాయితీ అంటే ఏంటి? ఎవరూ చూడకపోయినా సరైన పని చేయడమే. సరిగ్గా రవి చేసినట్టు అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా ప్రవర్తించడం. ఇది కేవలం ఒక మాట కాదు, ఒక గొప్ప గుణం, ఒక అమూల్యమైన సంపద. చివరిగా ఈ కథ మనకు చెప్పే అతి ముఖ్యమైన సందేశం ఇదే: రవికి దొరికిన బంగారు నాణెం నిజమైన సంపద కాదు. అతను చూపించిన నిజాయితీ, అదే అతనికి అసలైన, ఎప్పటికీ నిలిచిపోయే సంపద. ఆ గుణం అతని దగ్గర ఉంది కాబట్టే అంత గౌరవాన్ని పొందగలిగాడు. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది: మనం దేనికి ఎక్కువ విలువివ్వాలి? మన జేబులో ఉండే నాణేలకా, లేక మన మనసులో ఉండే గుణానికా? అసలైన సంపదంటే ఇది. ఒక్కసారి ఆలోచించండి.